తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక్కసారి పిలవా ప్లీజ్. 6 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఇక్కడ నుంచి కదలకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయినా కదలను. కదలవా? హలో హలో, పంజగుట్ట పోలీస్ స్టేషనా అండి? ఏంటి చెప్పండి. నేను బిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని మాట్లాడుతున్నానండి. ఇక్కడ వెధవ వెంటపడి ఏడిపిస్తున్నాడండి. యాసిడ్ వస్తా అంటున్నాడా? లేదండి, అన్నయ్య అనమంటున్నాడు. ఇది కంప్లైంటా? ఫోన్ పెట్టాయి. పోలీసులు ఏమన్నారు నిషా? చెప్పు. ఒక్కసారి అన్నయ్య అని పిలు, మళ్ళీ ఈ జన్మలో నీకు కనబడను. చెప్పేస్తున్నావా? చెప్పు 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 చెప్పు. ఐ లవ్ యూ. ఒరేయ్, నీకు దండం పెడతాను, నిజం చెప్పరా. 5 ఏళ్ల నుంచి చూస్తున్నాను. రోజు కాలేజీకి వస్తావు, అమ్మాయిలకు గులాబీలు ఇస్తావు, అన్నయ్య అనమంటావు, సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు, సెల్ ఫోన్ లేని వాళ్ళ కొత్త సెల్ ఫోన్ కొనిస్తావు. అసలు ఇదంతా ఎందుకంటావు? తృప్తి కోసం. తృప్తా? అమ్మాయిల చేత అన్నయ్య అనిపించుకోవడం అదే తృప్తిరా? అది పొందేవాడికే తెలుస్తుంది సార్. అరే, ఈ పోయిన సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నాయనా. చేస్తే మంచి జీతం వస్తుంది. ఎంత వస్తుంది? 10,000 వస్తాయి. ఆ తర్వాత కష్టపడితే ఇంకో 10,000 వస్తాయి. సార్, నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకు వచ్చి జీతం ఎంతో తెలుసా? ఎంత వస్తుంది? 1,00,000. ఎలా వస్తుందిరా? సి ఆన్ సిల్వర్ స్క్రీన్, వెండి తెరపై చూడండి సార్. అందరూ వచ్చినట్టే కదా? టీవీ 9 కెమెరా ఎవరి దగ్గర లేదు కదా? పేరు కావేరి, ఉండేది గోదావరి. గోదావరి నది ఒడ్డు పక్కన 40 ఎకరాల కొబ్బరి తోట, అతి పెద్ద బిల్డింగ్, టోటల్ గా 20 కోట్ల ఆస్తి పర్రాలరా. ఇది మ్యాటర్. రాఖీ గాడి పాట 1000 రూపాయలు. 2,000 3,000 7,500 7,500 ఒకటోసారి, 7,500 రెండోసారి, 7,500 మూడోసారి. నువ్వు రా. నీకు నెంబర్ SMS చేస్తే జాగ్రత్తగా డీల్ చేసుకో. నెక్స్ట్, పేరు తాయారు, ఉండేది బెంగళూరు. వాళ్ళ ఆడ పెద్ద సినిమా ఫైనాన్షియర్. బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు 4 ఉన్నాయి. అంతేకాదు సిటీ అవుట్స్కట్స్ లో 40 ప్లాట్లు ఉన్నాయి. ఇంట్లో 20 లక్షల దాకా వస్తాయి. రాఖీ పాట 4,000 రాబాయ్. నేను 5,000 7,000 8,000 9,000 10,000 10,000. ఒకటోసారి పాడండి రా, రెండోసారి, మూడోసారి రా. పేరు శృతి, అనుష్క లాంటి హైట్, నయనతార లాంటి నడుము, చార్మి లాంటి చిక్స్. కాకపోతే ఆస్తిపాస్తులు ఎక్కువ లేవు. గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్. రాఖీ పాట 500 రా. అమ్మ నా రాఖీ. ఏంట్రా అందరూ సైలెంట్ అయిపోయారు? శృతి సూపర్ ఫిగర్ రా, ఎవరన్నా పాడండి రా. ఆస్తి లేనప్పుడు తొక్కలో అందం, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అమ్మ నాకు. అరే, మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా, వాళ్ళకున్న ఆస్తి పాస్తుల్ని. అమ్మో అమ్మో అమ్మో, ఇవాళ పాట క్యాన్సిల్. వెళ్ళిపోరా. ఎక్స్క్యూజ్ మీ. నోరారా ఒక్కసారి అన్నయ్య అని పిలువమ్మా. తాత వయసున్న నువ్వు నాకన్నయ్యేంటి? అవసరమా? అవసరమే. ప్యాక్ దిస్. ఇంగ్లీష్ రాదా? నీకు లెక్కలు వచ్చా? ఎక్కలు కూడా తెలుసు. దాని రేటు తెలుసా? ఎంత ఉంటుందండి? 1,000 రూపాయలు ఉంటుంది. 20,000. వాట్? 20,000. 20,000? ప్యాక్ చేయమంటారా? వద్దులే. అమ్మో. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. మే హెల్ప్ యూ? పర్లేదు చెప్పండి, పెద్ద పీకే పనే లేదు. నా కూతురికి బర్త్డే గిఫ్ట్ కొనివ్వాలి. మీరు మిడిల్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీ కూతురు డెఫినెట్గా టీనేజ్లో ఉంటుంది. ఐ రైట్? 1 సెకండ్. సార్, ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఆలోచిస్తారండి సార్, తీసుకోండి. టేక్ దిస్.
ప్రాబ్లం ఏంటి? 4 ఇయర్స్గా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. 4 మంత్స్లో కాలేజ్ కూడా అయిపోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ ఈ పెళ్లి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఎందుకు? నేను అనాథని. ఓ అనాథకిచ్చి పెళ్లి చేయనని మా నాన్న నిక్కచ్చిగా చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. నీ హెల్ప్ కావాలి. ప్రేమించుకోవడం తప్పు కాదు, ఇలా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు. ఏం చేయమంటారు? మా ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దవాళ్ళ కోసం మా జీవితాలను అర్థం లేకుండా చేసుకోమంటారా? మీ నాన్న ఒప్పించడం ట్రై చేయి. 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. ఏంటి పంతులు గారు, అన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ వచ్చాయి కానీ ఒక్కలే బ్యాలెన్స్ బాబు. తొక్కలో ఒక్కల కోసం ఎత్తుకుంటే ఇక్కడ బతుకులు మొక్కలు అయిపోతుంది కానీ పంతులు గారు. పంతులు ఒకసారి ఒకసారి ఊరే పెళ్లి క్యాన్సిల్ పారిపోదామా? వచ్చేస్తున్నాను 5 minutes అండి. మీరు కానివ్వండి పంతులు గారు, మీరు కానివ్వండి, మీరు వాయించండి. హలో అలాగే అలాగే అండి, వచ్చేస్తున్నాం. 2 minutes. పంతులు గారు మీరు కానివ్వండి. ఆకలిస్తే అన్నం పెడితే అధావది వీడును వీడి వాళ్ళకం. ముందు ఈ తాళి కట్టిన ఆయన. వచ్చేస్తున్నాం సార్, వచ్చేస్తున్నాం. బయలుదేరిపోయామండి. ఏంట్రా ప్రాబ్లం? ఏం లేదురా, ముందు నువ్వు తాలికట్టు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మీ ఫాదర్కి హార్ట్ అటాక్. ఉన్నడా పోయాడా? డాడీ! ఎంతైనా మీరు పోసిన ప్రాణం కదా, మీ ప్రాణం పోతుందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది. పరవాడిని ప్రేమించినంత మాత్రాన కన్నవాళ్ళ మీద ప్రేమ చావా సార్. దేవుడు మనిషిని భూమి మీద పంపించేటప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలా ఎంతోమందిని తోడిచి పంపిస్తాడు. కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసిన అవకాశం మనకివ్వడు సార్. ఒక్క లైఫ్ పార్ట్ని సెలెక్ట్ చేసిన అవకాశం మాత్రం మాకుంది సార్. ఉన్ని ఒక్క అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్? వీడు అనాదే సార్, కానీ అంటరానోడు మాత్రం కాదు. కులం గోత్రం లేకపోయినా గుణం ఉంది. వీడు చదువులో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, మీ కూతుర్ని ప్రేమించడంలో కూడా ఫస్టే సార్. వీడి గుండెలో చాలా ప్రేమ ఉంది సార్. పంచడానికి మీ కూతురు తప్ప ఇంకెవరు లేరు. లైఫ్ లాంగ్ వీడు మీ కూతురుని ఆనందంగా చూసుకుంటాడు సార్. వీళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. మీకు మాట చెప్పనా సార్, మీరు మీ కూతుర్ని ఫస్ట్ క్లాస్గా పెంచుండొచ్చు, ఫస్ట్ క్లాస్గా చదివించుండొచ్చు, కానీ ప్రేమను పంచడంలో మాత్రం సెకండ్ వచ్చారు సార్. నాన్న! అమ్మా ఏంటి? లిఫ్ట్ కావాలి. సొంతకాలో లిఫ్ట్ అడగరు, తీసుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. నాకు తెలుసు. నీకు తెలిసిన దానికంటే ఇంకా బాగున్నావు. పొగిడితే అబ్బాయిలు పడిపోతారా? ఏమో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇందాక చెప్పావుగా. రిప్లై ఇవ్వలేదుగా. చూద్దాంలే. ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది. యా, కన్సైన్మెంట్ డిస్పాచ్ కావాలి ఇమీడియట్గా. సార్. ఓ మీరా? ఐల్ కాల్ యూ బ్యాక్. యా. ఏంటి సార్ పిలిపించారు? నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ మా అమ్మాయికి నచ్చింది. థ్యాంక్స్. సార్, నా వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచే జరిగింది. మరి ఎందుకు సార్ అంత సీరియస్గా థ్యాంక్స్ చెప్తారు? నవ్వుతూ చెప్పండి సార్. మీరు మీ అమ్మాయి మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు కదా. పొరపాటున మీరు మీ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే
ప్లేట్లు స్పూన్లు సౌండ్ తప్ప వేరే సౌండే ఉండదు కదా. ఇదంతా నీకెలా తెలుసు? సార్ మీ సీరియస్నెస్ చూస్తే అనిపించింది సార్. మీరు ఇలా ఉంటే ముక్కు మొహం తెలియని నేనే ఇంత హర్ట్ అయితే అలాంటిది మీ సొంత కూతురు ఎంత హర్ట్ అయిందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఉంటాను సార్. గుడ్ మార్నింగ్. అమ్మా సంధ్య, గుడ్ మార్నింగ్ నాన్న. మై చైల్డ్. నాన్న. చాలా ఆనందంగా ఉంది నాకు. చిన్నప్పటి నుంచి నిన్ను నవ్వుతూ చూడాలని, నవ్వుతూ మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఐఎమ్ సారీ రా. ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికాను. లైఫ్లో డబ్బుంటే చాలు, డబ్బు కన్నా విలువైంది ఏది లేదనుకున్నాను. కానీ ఒక చిన్న చిరునవ్వుని ఎన్ని కోట్లిచ్చినా కొనలేమని నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా మీరు మారారు, అది చాలు నాన్న. చాలంటే కుదరదు. ఈవినింగ్ ఇద్దరం కలిసి తాజ్లో డాన్స్ విత్ డిన్నర్. వావ్. యా. ఏంట్రా అభి ఫేస్ దేవదాస్లో పెట్టావు? మందు లేదు కదా అంకుల్, పొజిషన్ మాత్రం అదే. మందు కుట్టేంత బాధ వచ్చిందిరా నీకు? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? అవును అంకుల్, నేను చిట్టిని లవ్ చేస్తున్నాను. చిట్టి చీ కొట్టిందా? నేనే డ్రాప్ అయ్యా. ఎక్స్ప్రెస్ చేయకుండా లవ్ ఫెయిల్యూర్ ఏంట్రా? అసలు ఎందుకు డ్రాప్ అయ్యావు నువ్వు? చిట్టిని బుజ్జి లవ్ చేస్తున్నాడు. అమ్మ నాన్న కొడక దొరికారు. అరే మరి చిట్టి అని లవ్ చేస్తుందిరా? ఇంకా లేదు. మరి నువ్వెందుకు డ్రాప్ అవటం? వెళ్ళి చెప్పేయి. బుజ్జి ఫీల్ అవుతాడేమో. ఏడు సైడ్ ఎదవా. అయినా వేరేవాడు ఐస్ క్రీమ్ తింటున్నాడు, నువ్వు తింటూ మానేస్తావేంట్రా? ఇది అంతే, అస్సలు వదలకో, రెచ్చిపో. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ అంకుల్. ఐ లవ్ యూ. ఐ లవ్ ఐ లవ్ యూ. ఫ్లోలో వచ్చేస్తుంది, 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 వచ్చేస్తుంది. ఏంటి ఫ్లవర్ పట్టుకొని వచ్చావు? ఐ లవ్ యూ. ఐ టు. ఏమే, నా డబ్బులతో బాగా దొబ్బి తిని ఇప్పుడు వాడు ఫ్లవర్స్ తీసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు! ఉంటూ వస్తున్నా. ఎస్. మిత్ర దోగి, చిట్టిని సీరియస్ గా సిన్సియర్ గా నేను లవ్ చేస్తున్నా, నీకు తెలుసు కదరా? నేను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదరా? నీకోసం నా మనసుని చంపేసుకున్నా, కానీ మీ బాబాయ్ వాడెవడో ఐస్ క్రీమ్ తింటే నువ్వు మానేస్తావా అని ఇన్స్పైర్ చేశారు. అందుకే నేను ఎక్స్ప్రెస్ చేశా. నువ్వు అడిగితే 10 ఐస్ క్రీమ్ అయినా కొనిచ్చేవాటి కదరా? బుజ్జి కన్నుల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పేవాడివి కదరా? ఎప్పుడు నీ కళ్ళలో ఆనందం చూసుకున్నాను, ఈ ఒక్కసారి నా కళ్ళలో చూడు బాబా. 1 year గా నేను ట్రై చేస్తే 1 hour లో వీడు పికప్ చేసేస్తాడు. దీనికి కారణం బాబాయ్. ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏదైనా చెయ్యాలి. ఏరా, నా లవ్ నాకు దూరం చేస్తావా? నీ లవ్ నీకు శాశ్వతంగా దూరం చేస్తాను రా. ఒక్కటి లవర్ ఇంకోటి పికప్ చేస్తే ఆ ఫీలింగ్ ఎటు అనుభవించాలరా, అనుభవించాలరా నా బాబాయ్. ఎవరు చూడలేదు. ఇంగి బింగి బింగి బింగి. ఈ కారుకు బౌలింగ్ ఎందుకు? నా థ్రోయింగ్ చాలు. టైమింగ్ మిస్ అయిపోయింది. కరెక్ట్ గా వచ్చి క్యాచ్ చేస్తాడు. దగ్గరకు వస్తున్నాడు. చెప్పు. యుద్ధం నీకు నాకు మధ్యలో కారణం లాక్కో. అంపైర్ వేసి ఫైట్ చేయడానికి ఇదేం WWF కాదు, ధర్మయుద్ధం చేయడానికి ఇదే మహాభారతం కాదు. ఆ కారణం అది కాదురా. అయితే నాకేంటి? ఐ వాంట్ రివెంజ్. నువ్వు నాలోని చెడగొట్టా, నేను నీలో.
ఐ లైక్ యూ. చెత్త నాయాల. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎవరు చూడలేదు. డాడీ. యా రా రా, కూర్చో. వడ్డియా ఏంటి నాతో ఏదని చెప్పాలా? మీతో ఓ విషయం చెప్పాలి. ఏంట్రా అది? డాడీ, నేను ఒక అతన్ని లవ్ చేశాను. రియలీ? ఎస్ డాడ్. ఇన్నాళ్ళు నా కూతురు చిన్నపిల్ల అనుకున్నాను, కానీ పెద్దానివైపోయావు. పరిచయం చేస్తావు మరి? షూర్ డాడీ. బాయ్. బాయ్. రవీంద్ర సార్. వాడెవడో కనుక్కో. ఎస్ సార్. సార్, మన మేనేజర్ గారు వచ్చారు. సార్ రమ్మన్నారంట. నా కూతురుని ఒకడు ప్రేమిస్తున్నాడు. వాడిని ఏం చేద్దాం? ఏం చేద్దాం అంట? నాకు అరగంట టైం ఇవ్వండి సార్. వాడి తల తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. నీ అభిప్రాయం ఏంటి? నీ అభిప్రాయం ఏంటి? అతను చెప్పింది కరెక్ట్ సార్. అది నీ తమ్ముడైతే? జస్ట్ జోక్ చేశానంతే. నీ తమ్ముడు నా కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. హలో. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయన్నారు రిషి. హాయ్. ఏ హాయ్ వదినా, తిన్న మా ఫ్రెండ్ సంధ్య. నమస్తే. బాగున్నావా? సరే, నువ్వు జ్యూస్ తాగుతా ఉండు, నేను వెళ్ళి మెడిసిన్స్ సరే తీసుకుంటా. వదినా. ఎలా ఉంది? కారా బాలేదు. తొక్కులో కార్ గురించి కాదు నేను అడిగింది, నీ గురించి. బానే ఉంది. అయినా సంధ్య, నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్. అంత ఖరీదైన కార్ని రూపాయి చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేసావు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో? దేవరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నీకు దేవరాజ్ గారు తెలుసా? తెలిసే, నీ పర్సనల్ కూడా కలిసాను ఆయన్ని. నా ఫాదర్. ఫాదరా? ఐ మీన్ లవ్ సార్. ఆ అమ్మాయి నీకంటే పూరా, రిచ్చా లేక నీరేంజా? అదేం సార్ అలా అడిగారు? ఆ అమ్మాయి నీకంటే రిచ్ అయితే అది ప్రేమ కాదు, ఆశ. ఆశ పడద్దు, నేనిష్టపడ్ను. రిషి ఎక్కడికి? రిషి 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 ఆగు రిషి. రే రిషి, ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తున్నావు? మిస్టర్ దేవరాజ్! ఏ రిషి, వాట్ హ్యాపెండ్ టు యు మ్యాన్? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. వాట్ ఆర్ యు టాకింగ్? నా కూతురికి నీకంటే గొప్పవాడి నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నా. నా కూతుర్ని మర్చిపో అని ఒక్క మాట మీరు చెప్పుంటే మళ్ళీ జన్మలో మీకు అనిపించేవాడు కదా సార్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? మీ కూతుర్ని ప్రేమిస్తున్నానని నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కదా. నేను నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నానా? చూడు రిషి, నువ్వు పరిచయం కాకముందు నా కూతురికి ఏదైనా కొనివ్వడమే నాకు తెలుసు. నువ్వు పరిచయం అయ్యాకే ప్రేమను పంచడం తెలిసింది. పిచ్చోడు, ప్రేమంటే ఏంటో తెలియని నా కూతురికి ప్రేమించడం మాత్రమే తెలిసినోడు భర్తగా వచ్చాడని తెలిసి